जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नरनारी। శ్రీ భారత్ రజజ్ఞ వీక్షకులకు నమస్సుమాంజలి. మన సీతమ్మ కథను తెలుసుకుంటూ ఉన్నాం కదా. క్రమంగా కొన్ని భాగాలుగా వాల్మీకి రామాయణంలో మన సీతమ్మను ఎలా చిత్రీకరించాడు, తదుపరి కాలంలో రామకావ్యాలలో సీత పాత్ర చిత్రణ గురించి ఎలాంటి కల్పనలు చోటు చేసుకున్నాయి అని కూడా మనం అక్కడక్కడ తెలుసుకుంటూ అడుగు ముందుకు వేస్తున్నాం. చూసారా, సీతమ్మ అనాల్సిందే, సీత అనకూడదు. రామయ్య సీతమ్మ కదా. సీత అంటే మనకు మనసు అంగీకరించదు. అలాగా సీతమ్మ వారిని ఎంతవరకు మన రామయ్య నిత్యానపాయిని అయినటువంటి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి సీతని ఎంత చక్కగా తన జీవితంలో ఒక ప్రముఖమైన స్థానం ఇచ్చి ఆమె జీవితాన్ని కూడా ఉన్నతోన్నత శిఖరాలకి తీసుకువెళ్ళాడు. అవన్నీ కూడా మనం ఒక్కసారి తెలుసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే మన దేశ సంస్కృతిలో రామాయణానికి ఎన్నలేని గౌరవం ఉంది. తరతరాలుగా వాల్మీకి నుంచి ఇప్పటికీ కూడా మరలనిదేమి రామాయణం బనినా అని అన్నట్టుగా ఎన్నిసార్లు రామగాథను విన్నా కూడా మనకి తనివి తీరదు. అలాగా రామకావ్యాలు ఎలా ఉన్నాయో అలాగే సీతారాములకి సంబంధించిన గేయ సాహిత్యం కూడా అంతే ఉంది. మన త్యాగరాజు సంకీర్తనలో కమాస్ రాగంలో సీతాపతే నా మనసునా సిద్ధాంతమని యున్నాను రా సీతాపతే నా మనసునా సిద్ధాంతమని ఉన్నాను రా సీతాపతే. సీతాపతే అని ఆయన్ని సంబోధిస్తే తప్ప మనకి తృప్తిగా ఉండదు కదా. సీతమ్మ వారిని అంతగా మన మనసుల్లో పదిలపరుచుకున్నాం కదా మనం. రాముల వారి హృదయంలో కూడా సీతమ్మ అంతే సుస్థిరంగా ఉంది. కాబట్టి ఆమెని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళాడు రాముడు. అవన్నీ మనం ఒక్కొక్క దశలో సీతారాముల దాంపత్యం ఎంత పవిత్రంగా కొనసాగిందో, వారిద్దరి మధ్య ఎంత ప్రగాఢమైనటువంటి అనురాగ బంధం ఉందో అవన్నీ మనం క్రమానుగతంగా తెలుసుకోబోతున్నాం శ్రీ భారత్ ఛానల్ మాధ్యమంగా. గత వారం అంతా చెప్పుకున్నాం కదా, సీతా లక్ష్మీ భవాన్ విష్ణువు అన్నట్టుగా వాల్మీకి చెప్పాడు కదా. లక్ష్మీదేవి సాక్షాత్తు అని చెప్పాడు వాల్మీకి. కాబట్టి లక్ష్మీదేవి అవతారంగా ఇలాపై వెలసినటువంటి సీతమ్మ వారి జన్మ వృత్తాంతం నుంచి మొదలెడతాం. మరి మనకందరికీ తెలుసు కదా అయోనిజ సీతమ్మ. మనకందరికీ తెలిసిన గాథ కదా. జనకుడు యజ్ఞం చేయబోతూ యజ్ఞభూమిలో నాగలితో దున్నుతూ ఉంటే ఒక మందసం కనిపించింది అని ఒక గాథ. అమ్మవారే కనిపించింది చిన్న పాపాయి రూపంలో. అలాగ లభ్యమైనటువంటి పాపాయిని తీసుకుని పెంచుకున్నాడు. అలా కదా మనకు తెలిసింది. ఉత్తరకాండలో వాల్మీకి రామాయణపు ఉత్తరకాండలో
సీతమ్మ వారి పుట్టుక గురించి వివరాలు మనకు కొన్ని తెలుస్తున్నాయన్నమాట. జనకుడు చెప్పేంత వరకు కూడా వీర్యశుల్క అయోనిజ అని వివాహ సందర్భంగా చెప్తాడు కదా. వీర్యశుల్కేతి మీ కన్యా స్థాపితేయ మనో అయోనిజ అని చెప్తాడు. మరి అయోనిజగా పుట్టినటువంటి సీతమ్మ జన్మ వృత్తాంతము ఎక్కడ మనకు తెలుస్తుంది? ఉత్తరాఖండ. కుశధ్వజుడు అనేటువంటి రాజు కుమార్తె వేదవతి, అంటే ఈవిడ పూర్వజన్మ అన్నమాట. సీతమ్మ వారి పూర్వజన్మలో వేదవతి అన్న నామముతో కుశధ్వజుని కుమార్తెగా పెరుగుతుందన్నమాట. ఆమె విష్ణువును పతిగా పొందాలని తపస్సు చేస్తుంటే రావణాసురుడి దృష్టి ఆవిడ మీద పడుతుంది. రావణాసురుడు ఎంత గొప్ప శివభక్తుడైనా సరే కామాతురాణం నభయం న లజ్జ అన్నట్టుగా ఆ కామవాసనలు ఎక్కువగా ఉన్నాయి అతనిలో. ప్రకోపించాయి వేదవతిని చూడగానే. తపస్సు చేసుకుంటున్నటువంటి వేదవతిని చూడగానే ఆవిడ్ని పొందాలి అని సంకల్పించుకుని ఆవిడతో ముందు మంతనాలాడి ఆవిడ తిరస్కరిస్తే కేశపాశాలు కూడా పట్టి లాగి ఆవిడని అవమానించారు వేదవతిని. అంతే, కామాతురణం నా భయం నా లజ్జ అలాగా. అప్పుడు కేశపాశాలను రావణ స్పర్శతో అపవిత్రమైనటువంటి కేశపాశాలను ఖండించుకుని ఆవిడ శపథం చేస్తుంది. అయ్యో నిజగా నేను పుట్టి నిన్ను అంతమొందిస్తాను. నేను పవిత్రంగా తపస్సు చేసుకుంటూ ఉంటే భగ్నపరచవు, కాముక దృష్టితో చూసావు నన్ను. కాబట్టి నా కేశ పాశాలను పట్టుకుని నన్ను అవమానపరిచావు. కాబట్టి వచ్చే జన్మలో నీ అంతం నేను చూస్తాను అని శపథం చేసి ఆవిడ అగ్నికి ఆహుతైపోయింది. ఆ శపథం కారణంగా తరువాత జనకునికి యజ్ఞభూమిలో బాలికగా లభిస్తుంది అని ఉత్తరాఖండలో 17వ సర్గలో యజ్ఞాయతన మధ్యగా ఉద్భవిస్తుంది అని చెప్పడమైంది. ఉత్తరాఖండలో రాజ్ఞో హలముఖోత్కృష్ట పునరప్లుత్థితా సతి. ఇక వాల్మీకి రామాయణం ఆధారంగా చెప్పాలి అంటే అయోనిజగా పుట్టినటువంటి సీత పూర్వజన్మ కుశధ్వజుని కుమార్తె కదా. మరి అమ్మవారి యొక్క జన్మను గురించి రంగనాథ రామాయణము, మొల్ల రామాయణము, కల్పవృక్షం వాటిలో కూడా ఇలాంటి అనుకరణని ఉందన్నమాట. మరి కొన్ని పాఠాంతరాలు కూడా ఉన్నాయని మొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఎందుకంటే తక్కిన రామాయణాలను అనుసరించి కూడా తక్కిన పాఠాలలో గౌడీయ పశ్చిమోత్తరీయ పాఠాలలో ఎందుకంటే ఆ ప్రాంతీయ భేదాలతో కొన్ని కల్పనలు అందులో చోటు చేసుకున్నాయి. ప్రక్షిప్తాలు అని చెప్పాం కదా. ఆ ప్రక్షిప్తాలను ఎలాగా కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో సీత జనకుని మానస పుత్రికగా చెప్పబడిందనమాట. సీతమ్మ వారు భాస్కర రామాయణంలో ఏమన్నారు? భాస్కర రామాయణంలో ఎలా వర్ణింపబడింది అంటే ఆకాశవాణి చెబుతుందన్నమాట. ఏమని? మేనకను చూసి జనకుని యొక్క మనసు చెలించింది ఒకానొక సందర్భంలో. ఆ జనకునికి మనసు చెలించగా ఆ కారణంగా మానసపుత్రిగా సీత ఉద్భవించింది అని చెప్పబడింది అనమాట. సరే, ఈ కల్పనలన్నీ అటు పెట్టేద్దాం. కల్పనలన్నీ అటు పెట్టేస్తే ఇప్పుడు అయ్యో నిజగానే మనం అనుకుందాం. వాల్మీకి రామాయణంలో కుశధ్వజుని కుమార్తెగా కూడా ఆధారం ఉత్తరాఖండ్లో మనకి లభించింది. కాబట్టి వేదవతిగా ఆమె శపథం చేసి మరి రావణాసుర సంహారానికి మళ్ళీ పునర్జన్మ సీతగా ఇలాపై అవతరించింది
అని ఉత్తరాఖండ్లో ఉంది కాబట్టి దాన్ని కూడా అంగీకరిస్తూ మనం అడుగు ముందుకేద్దాం. ఇక సీత బాల్య క్రీడల గురించి మాట్లాడుకుందాం. నిజానికి సీత బాల్య క్రీడలలో ఎలాంటి చిన్నమ్మాయి కదా, బాల్య క్రీడల్లో ఆమె ఎలాంటి ఆమెకి అభిరుచి ఉంది అన్న విషయం వాల్మీకి రామాయణంలో ఎక్కువగా ప్రస్తావించబడలేదు. జనకుని ఇంట సీతమ్మ వారి బాల్య క్రీడల గురించి ఎక్కువగా ప్రస్తావన లేదు. కానీ మన తెలుగు రామకావ్యాలలో చాలా చక్కగా సీతమ్మ వారి బాల్య క్రీడల గురించి చాలా చాలా మంచి మంచి వర్ణనలు ఉన్నాయి. ముఖ్యంగా జానపద రామాయణాలలో, జానపదాలంటే మౌఖిక సాహిత్యం కదా ఎక్కువగా, వాళ్ళకి మన రామకావ్యాల్లాగా వాళ్ళు వంశ పరంపర చెప్పుకుని తర్వాత రామ కావ్య రచనలోకి పొనుకునేటువంటి సంప్రదాయం కదా కావ్యాలు అంటే. అలాంటివన్నీ ఏమి ఉండవు మౌఖిక సంప్రదాయంలో. ఒకరు ఒక పల్లవి అందుకోగానే రెండవ వారు ఆ పల్లవి తర్వాత పల్లవిని చరణాలుగా అల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మౌఖిక సాహిత్యం అంటారు కదా జానపద సాహిత్యాన్ని. ఆ జానపద సాహిత్యంలో ఇంకా చాలా హృదయంగమమైనటువంటి కల్పనలు చాలా చాలా ఉన్నాయి. అంటే వాళ్ళకి పాపం పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు జానపద రచయితలకి. వాళ్ళు ఏదో పొలం పనులలో అలా అలసట చెందినప్పుడు ఏదో ఒక పాట లాంటిది మొదలెడితే ఆ పాట అలా అల్లుకుపోతూ దానిలో ఇలాంటి కల్పనలన్నీ వాళ్ళు వినే ఉంటారు ఎక్కడో ఒక చోట. ఆ విన్న వాటిని తమదైన భాషలో, జానపద భాషలో వాళ్ళు ఆవిష్కరిస్తూ ఉంటారు. ఆ మౌఖిక భాషలో ఎంతో చక్కటి, అంటే మామూలుగా కావ్యాలలో అంటే ఛందోబద్ధంగా రాయాలి కదా, వాటిలో ఏతి ప్రాసల గురించి చూసుకోవాలి, మంచి కల్పనా సౌందర్యాన్ని చూసుకోవాలి, కావ్య గుణాలన్నీ దానిలో ఉండాలి. కావ్యానికంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విధే ఇవన్నీ కూడా రావాలి కావ్య రచనలో అంటే. మరి జానపద సాహిత్యంలో అలాంటివన్నీ ఏం ఉండవు. వాళ్ళు తమకి ఏదైతే తోస్తే, అంటే అశ్లీలంగా ఉండకూడదు, రామకావ్యాల విషయంగా చూస్తే అశ్లీలంగా ఉండకూడదు, అంతవరకు తమకు తాము శ్రవణం ద్వారా విన్నటువంటి కథలను అలా అల్లుకుంటూ వాళ్ళు పాటలు పాడేస్తూ ఉంటారు. అలా మౌఖికంగా సంప్రదాయం కొనసాగుతుంది. అలాంటి మౌఖిక సంప్రదాయమైనటువంటి జానపద సాహిత్యంలో ఇంకా ఎంతో అందమైనటువంటి కల్పనలు సీతమ్మ వారి గురించి మనం చూస్తాం. బాల్య క్రీడల విషయానికి వస్తే శ్రీరామ కథామృతం తాడేపల్లి వెంకట అప్పయ్య శాస్త్రి గారి రచన అన్నమాట. అందులో సీతమ్మ వారు చిన్న పాప తక్కిన తన చెలికత్తెలతో లేదా స్నేహితురాళ్లతో వామన గుంటలాడుతుందట. ఎంత చక్కటి వర్ణనలు ఉన్నాయో దానిలో. అయితే వామన గుంటలు మనం మర్చిపోతున్నాం కదా, వామన గుంటలు, తొక్కుడు బిళ్ళలు అవన్నీ మనం ఎక్కడ ఈ కాలంలో ఎవరు ఆడుతున్నారు? ఎవరు ఆడటం లేదు కదా. అలాంటి ఆటలు ఆడుకుంది అమ్మ, వామన గుంటలు ఆడుకుంది. సకల కళా సంపన్నగా గురుజనులు ఆమెని ఎలా మలచారు, ఇవన్నీ కూడా ఎంతో హృదయంగా తాడేపల్లి వెంకట అప్పయ్య శాస్త్రి గారు వామన గాయల నాడెను భామామణి చెల్లులతోడ వల్లభ నామోద్దామ మహిమ నలువొందుట నౌమానిని ప్రేమ దొలుకనయ్యే ఎడలిన్ అని ఆయన చెప్తారు. చాలా హృదయంగమమైనటువంటి వర్ణనల్ని మనకు ఈ శ్రీరామ కథామృతంలో కనిపిస్తాయి. సరే, సీతమ్మ వారి గురించే కదా చెప్పడం కాబట్టి వాల్మీకి రామాయణంలో చెప్పకపోయినా వీటిని కూడా మనం స్మరించుకుంటూ వచ్చే భాగంలో మరికొన్ని సీతమ్మ వారి గురించిన విశేషాలు తెలుసుకుందాం. శ్రీ భారత్ ఛానల్కి ధన్యవాదాలు. మీకు కూడా నమస్సుమాంజలి. స్వస్తి.